అమృత గారి కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అంటే మన కీబోర్డ్ ప్లే చేస్తారు అక్షయ్. తన యొక్క సతీమణి 8th month హాస్పిటల్లో ఉన్నారు. కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్న వారి కోసం కూడా ఈ సమయంలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఈ జూలై నెలలో మొదటి ఆదివారంలో నీ బిడలమైన మమ్మల్ని నీ పాదాల యొద్దకు తీసుకుని వచ్చావు. దేవా, ఈ నెలంతా కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. ఏ కీడు, ఏ అపాయము, ఏ తెగులు, ఏ అనారోగ్యమునైనా ఎవ్వరికినైనా దరి చేరకుండా నీ వాగ్దానము, నీ కాపుదల, నీ భద్రత అందరికీ తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాను నాయనా. దయగలిగిన దేవా, నీకు వందనాలు నాయనా. ముఖ్యంగా మేమందరము ఆత్మలో ఎదుగుటకు, ప్రార్థనలో ఎదుగుటకు, విశ్వాసములో ఎదుగుటకు సహాయించండి. సంఘ బిడ్డలునైనా అనేక పోరాటాలు ఉన్నాయి. అందరికీ జయమును దయచేయమని మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను నాయనా. ముఖ్యంగా ఈరోజు నీ బిడ్డలు నిన్ను ప్రేమించి, నీ వాక్యాన్ని ప్రేమించి, నిన్ను ఘనపరుస్తూ సమర్పించిన ఈ కానుకలు, దశమ భాగములు, ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలు అన్నీ కూడా మీ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాసి నీ వాగ్దాన ప్రకారము ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవమును దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను నాయనా. నీకు వందనాలు అయ్యా. బిడ్డ అమృత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయనా. మరి అక్షయ్ సంఘానికి నైనా మరి తను చేస్తూ ఉన్న ఆ యొక్క సంగీత పరిచర్య కొరకై నీకు వందనాలు. తన భార్యను దీవించండి, ఆశీర్వదించండి. ఏదైతే కుదువుగా ఉందో ఆ ఉమ్మ నీరు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయనా. తల్లికి బిడ్డకు క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా. మంచి బిడ్డను మీరు ప్రసాదించండి. ఎలాంటి చీకటి శక్తుల ప్రభావం లేకుండా, బలహీనత లేకుండా నీ గాయపడిన హస్తము తోడుగా ఉంచండి. నీ పరిచర్య చేయు ఆత్మల్ని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. మా సంఘాన్ని నానాటికి దీవించండి నాయన. మా ఎగ్జిక్యూటివ్ వారిని దీవించండి, వారి ప్రయాసను బట్టి వారి కుటుంబాలను మీరు దీవించండి. మా డీకన్ బోర్డు మెంబర్స్ అందరినీ మీరు దీవించండి నాయన. తండ్రి, మా అడ్వైస్ అందరినీ మీరు దీవించండి. స్త్రీల సమాజాన్ని అయ్యా, కన్వీనర్ గారిని, యూత్ కన్వీనర్ను నాయన, పాటలు పాడుతున్న యవన బిడ్డలు, వాయిద్యం వాయిస్తున్న యవన బిడ్డలు, పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతమంది బిడ్డలు ఈరోజు నూతనంగా వచ్చారో వారందరినీ నాయన సంఘములో స్థిరపరిచి బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరమ తండ్రి, నీకే వందనాలు నాయన. మా సంఘాల్లో జరుగుతున్న ఉపవాస ప్రార్థనల కొరకు వందనాలు. అనేక మందిని మీరు నడిపిస్తున్న విధానము కొరకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా దేవా. దీవించి ఆశీర్వదించమని, బలహీనుల్ని బలపరచండి నాయన. దేవా, ఆర్థిక సమస్యలు తొలగించండి నాయన. ఈ వాగ్దాన ప్రకారం అందరూ ఐశ్వర్యవంతులుగా చెండి నాయన. కుటుంబాన్ని కట్టండి, పాప శాపాలని యేసయ్యా మీ యొక్క ఆత్మ ద్వారా నశింపజేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. మరి ఈరోజునైనా మరి సాగత్పురం నుంచి వచ్చినటువంటి యవన బిడ్డనైనా ప్యాడ్స్ ప్లే చేసిన కుమారుని దీవించి ఆశీర్వదించండి. వినోద్ గారిని, వారి సతీమణి గారిని, మరి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని జరగబోతున్న కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వీటికి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. గడిచిన వారము యొక్క కానుకల వివరాలు మన ట్రెజరర్ గారు తెలియచేస్తారు. అనంతరం సెక్రటరీ గారు ప్రకటనలు తెలియజేస్తారు. ముందుగా అలాగే ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమం నడిపించినటువంటి సంఘ కాపర్లు రెవరెండ్ అనిల్ నాయుడు గారు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు తెలియజేస్తున్నాను. 29/6/2025 సంఘ సభ్యులు సమర్పించిన కానుకలు
ప్రైజ్ ది లార్డ్. దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే కూడి వచ్చిన సంఘం అంతటికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేటి ఆరాధన క్రమం నడిపించి చక్కని దైవ వర్తమానం అందించిన మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ వారం కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన సాయంకాలం 7 గంటలకు చర్చిలో ఉంటుంది కాబట్టి సంఘ సభ్యులందరూ గమనించి ఉపవాస ప్రార్థనలో పాల్గొవాలని మనవి చేస్తున్నాను. అలాగే శనివారం సాయంకాలం 7 గంటలకు యూత్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి యూత్ పిల్లలందరూ కార్యక్రమంలో పాల్గొవాలని మనవి చేస్తున్నానండి. అలాగే వచ్చే ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు, సండే స్కూల్ 9:30 గంటలకు ఉంటుంది కాబట్టి సంఘ సభ్యులందరూ గమనించి సమయానికి ఆరాధనకు రావాలని మనవి చేస్తున్నానండి. అలాగే ఈరోజు నూతనంగా ఆలయానికి ఎవరైనా వచ్చినట్లుంటే మీ పేర్లు కార్యవర్గానికి ఇవ్వాలని మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు మన ఆలయానికి వచ్చిన శ్రీ ఎస్ వినోద్ కుమార్ గారి ఫ్యామిలీ, వారి కుమారుడు, కోడలు ఆలయానికి వచ్చారండి. అందుని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు. ఎస్ వినోద్ కుమార్ గారు మన సంఘ ఆడిటర్ గారండి. వారి ఫ్యామిలీతో వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థేల కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయండి. 11/7/25 శుక్రవారం ఉదయం 10 గంటలకు మెయిన్ చర్చ్ నందు ఉపవాస ప్రార్థన జరుగుతుందని స్థేల కన్వీనర్ గారు తెలియజేశారండి. స్త్రీలందరూ ఆ కార్యక్రమాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మన సంఘ సభ్యులు అలాగే మెయిన్ సంఘానికి వెళ్తారు. వారి ఫాదర్ డేవిడ్ రాజ్ గారి కుమార్తె, అలాగే మన కీబోర్డు ప్లేయర్ అక్షయ్ వాళ్ళ వైఫ్ అండి అమృత, వీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఆ పాపకి 8th మంత్ కొంచెం ఇబ్బందిగా ఉందని తెలియజేశారండి. మీ కుటుంబ ప్రార్థనలో వారు జ్ఞాపకం చేసుకోవాలని మరి తెలియజేశారు. అందుని బట్టి సంఘం అంతా మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అలాగే ఆరాధన అనంతరం ప్రభురాత్రి సంస్కారం ఉంటుంది కాబట్టి సిద్ధపడి వచ్చిన వారందరూ ఆ ఆరాధనలో పాల్గొవాలని మనవి చేస్తున్నానండి. ఆరాధన అనంతరం ప్రభురాత్రి సంస్కారం ఉంటుంది. మరి ఒకసారి సంఘం అందరికీ నా వందనాలు తెలియజేస్తూ నా ప్రకటనలు ముగిస్తున్నాను. ఈ సెక్రటరీ గారికి ప్రభు నామముల వందనాలు. మనందరం లేచి నిలబడగా 614 కీర్తన పంపుము దేవా దీవెనలతో కీర్తన అనంతరం పరలోక ప్రార్థన ఆశీర్వాదం అనంతరం ప్రభురాత్రి సంస్కారంలో పాల్గొందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. మా దినఆహారమును మాకు దయచేయము,
మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికి తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.